హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ ఏమిటి అంటే, జీవితంలో ఎవరు కరెక్ట్‌గా ఉండరు, ఉండట్లేదు అంటే చిన్నగా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ఈ ప్రపంచంలో ఎవ్వరు కరెక్ట్‌గా లేరు. నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. జనాల గురించి చెబితే, ఆ జనాల్లో నువ్వు కూడంగా వస్తావు. నీ గురించి 10 మంది ఏమనుకుంటున్నారు అనే బదులుగా, నువ్వు అందరి గురించి ఏమనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఒక మూవీలో బ్రహ్మానందం గారు మనసులో మాట తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. సో, ఆ మనసులో మాట్లాడిన ప్రతి ఒక్క మాట బ్రహ్మానందంకి వినబడుతుంది. సో, వినబడ్డప్పుడు ప్రతి ఒక్క మనిషి ఆలోచనలు వాళ్ళ ఎంత చెత్తగా ఉంటదంటే, బ్రహ్మానందం డాక్టర్ దగ్గరికి వెళ్తే, నాకు ఇలాంటిది వద్దు, నాకు అది మనసులో మాట నాకు తెలియకూడదు అని తీసేయండి అని, అది భరించలేక తీసేయండి అని చెప్తాడు బ్రహ్మానందం గారు. అలాగే ఒక మనిషి ఒకరి గురించి మంచిది గాని, చెడుది గాని చెప్పేటప్పుడు 100కి 100% ఏ వ్యక్తి కూడా కరెక్ట్ ఉండడని నా ఒపీనియన్. నా ఒపీనియన్ చెప్తున్నా. ఎన్నో తప్పులు జరుగుతా ఉంటాయి. ఇది తప్పు అని తెలిసినా కూడా మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటారు. కదా! సరే. మళ్ళీ వాళ్ళ గురించి పక్కకు పెట్టేసి అవతల వ్యక్తి గురించి చెప్తారు. మంచి, చెడు 2 చెప్తారు. ఓకే. కానీ వీళ్ళు తప్పు చేసింది మాత్రం బయటికి చెప్పుకోరు. కానీ అవతల వ్యక్తి తప్పు చేసింది మాత్రమే చెప్తారు. వాళ్ళు ఏదైనా సీక్రెట్ ఉండొచ్చు. కానీ వాళ్ళు బయటికి తీసుకురారు. కానీ అది మంది ఊర్లో వేరే వేరే వాళ్ళదైతే ఖచ్చితంగా బయట పెడతారు. కొందరి విషయం చెప్తున్నాను, నేను అందరి విషయం చెప్పట్లేదు. కొందరి విషయంలో మాత్రమే చెప్తున్నాను ఎలా నడుస్తుంది అనేది. అందరూ ఒకే విధంగా ఉంటే, ఒకే విధంగా ఆలోచిస్తూ ఉంటే, ఈ ప్రపంచం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీ ఇంట్లో ఒకటే తల్లికి పుట్టిన అన్నాదమ్ములు, అక్కాచెల్లెలు ఒకటే మైండ్ సెట్‌తో ఉన్నారా? వాళ్ళ ఫాదర్ చేసిన బిజినెస్ కావచ్చు, ఏదైనా ఒక పని కొడుకునికి ఇంట్రెస్ట్ ఉండదనమాట. కొడుకుని ఇంకా కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, వేరేది ఇంట్రెస్ట్ ఉంటది. సో, అది కాకుండా. అలాగే ఒక తల్లికి కడుపున పుట్టిన అన్నదమ్ములే ఒకటే మనసుతో ఉండరు. వేరే వేరేగా ఆలోచనలు, వేరే వేరేగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అలాగే బయట ప్రపంచం గురించి మాట్లాడుకుంటే, బయట మనుషుల గురించి మాట్లాడుకుంటే, మీ ఇంట్లో వాళ్ళే అందరూ ఒక్కొక్క తీరుగా ఉంటే, అందరు బయటి వాళ్ళు నీకు అందరు కనెక్ట్ అవుతారు అని ఎలా అనుకుంటావు? నీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, బయట నలుగురితో పోయినప్పుడు, నలుగురు నీకు మంచిగా చూడాలని ఎలా అనుకుంటావు? సో, నీతో అందరూ బాగా ఉండాలి. నీతో మంచిగా మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి. నువ్వు ఏదైతే అది అనుకునేలాగా వాళ్ళ అవతల వ్యక్తి ఉండాలి అనుకుంటే, జరిగే పని అంటావా అసలు? సరే, నువ్వు అనుకున్న తప్పులేదు. ఎవరైనా సరే మంచిగా ఉండాలి అని అనుకుంటారు. కానీ నీవు అనుకున్నలాగా నీవు చెప్పిన మాట అవతలి వ్యక్తి వినకపోతే వాళ్ళ మీద ఒకటి నింద వేస్తారు. నెగెటివ్ థింగ్స్ వెంటనే ఆలోచిస్తారు చాలామంది. ఒకవేళ నువ్వు చెప్పినట్టు వింటే అవతల వాళ్ళు కరెక్ట్ అనిపిస్తారు. కదా! నేను చెప్తున్నది ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో అందరూ తప్పులు చేస్తారు. ఏ వ్యక్తి కూడంగా తప్పు చేయకుండా లేడు అనే ఛాన్సే లేదు. అందరూ తప్పులు చేస్తారు. అందరూ చెడ్డవారే, అందరూ మంచివారు. సో, సొసైటీ గురించి మాట్లాడుకున్నది అవసరం లేదు. ఫస్టు నీ జీవితం నువ్వు ఎలా బాగుదిద్దుకోవాలి, ఎలా మంచిగా తీసుకోవాలి అనేది నీ గురించి నువ్వు ఆలోచిస్తే చాలు. బయట ఎలా ఉన్నారు అనేది పక్కన పెట్టేసేయి. నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా సంపాదన చేసుకోవాలి అనేదే గుర్తుంచుకో. ఎక్కువ శాతం నలుగురితో ఉండకు. నా ఒపీనియన్ చెప్తున్నా. ఎక్కువ శాతం నలుగురిలో ఉన్నప్పుడు, నలుగురు 4 మాటలాడినప్పుడు నీకు 10 మంది ఒక గ్రూప్‌లో ఉన్న తర్వాత 10 మంది నీకు నచ్చిన మాటలే మాట్లాడరు. కొందరే నచ్చుతారు. ఆ కొందరిలోను చాలా హార్ట్‌కి కనెక్ట్ అయ్యేవారు ఇంకొందరే. సో, అందరికి పిలవాలి. అందరి దగ్గర ఉండాలి అనేది కాన్సెప్ట్ తీసి పడేసి నీకు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. బాధైనా, సుఖమైనా నువ్వు హ్యాపీగా ఉంటావు. అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఈ ప్రపంచంలో ఎవరు కరెక్ట్‌గా లేరు. ఫస్టు సొసైటీ గురించి ఆలోచించడం మానేసి, మంచి చెడులను తెలుసుకొని, నువ్వు నచ్చినట్టు బ్రతుకు. నచ్చినట్టు అంటే కొంచెమైనా కొంచెం 10 మందికి నచ్చాలి నువ్వు చేసే పని.
సో, ఎక్కువ శాతం నలుగురితో ఉన్నప్పుడు నలుగురు 4 మాట్లాడతారు. అందులో నలుగురు నచ్చిన మాట్లాడతారు. ఇంకొందరు నచ్చని మాట్లాడతారు. సో, వాళ్ళతో వాదించడం కన్నా నువ్వు సింగిల్‌గా ఉండి నువ్వు అనుకున్నది సాధించుకో సింపుల్. సో, నలుగురితో ఎక్కువ శాతం ఉంటే బాధ అయితది. సంతోషం కూడా అయితది. ఈ రెండిటిని పక్కన పెట్టేత్తే ఫస్ట్ నీ గోల్‌ని రీచ్ అవ్వడం మొదలుపెట్టు. నువ్వు ఏదైతే నువ్వు చేయాలి అనుకుంటున్నావో దాన్ని నువ్వు ప్రయత్నించు. నేనేం చెప్పినా అనేది నీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ వినండి వీడియో. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ గనక మీరు పూర్తిగా వింటే ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్.